అసలు రక్తం మరిగిపోద్ది, కానీ ఏం చేయలేం. ఓకే వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటండి 20,000 ఓటట, ఇదేంటి నమ్మొచ్చా, ప్రచారమేనా? ఎవరికి వాళ్ళు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎందుకు ఇంత సీరియస్? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే 20,000 ఓటు అంటే ఎవరు కూడా నమ్మశక్యంగా ఆలోచించేటువంటి ఒక వ్యవహారం కాదండి. కాకపోతే ఇది జిల్లా పరిషత్ సంబంధించి చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు. సుమారుగా ఒక 10,000 ఓటింగ్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక నియోజకవర్గం కాబట్టి 20,000 కొంటారు, 25,000 కొంటారు. ఎందుకంటే దీన్ని పీపుల్స్ రెఫరెండం గా చూపించాలి అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ఒక సీటుని గెలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రాభవం తగ్గింది. రాష్ట్రంలో 11 సీట్లకే కాదు, సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ కూడా ఆయన కోల్పోయారు అని చెప్పేసి అని చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుదిరిగేటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో కనబడండి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే రాయపాటి అరుణ్ గారు చెప్పినట్లు లారీలకు ఎక్కించి ఏదో సంతలో పశువుల్ని కొన్నట్టు ఓట్లు కొనుక్కుంటున్నారు అనేటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో, గత 10 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు 2 ఎలక్షన్స్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాగే 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏనాడు ఇటువంటి ఒక కామెంట్ ఎప్పుడు కూడా విన్నటువంటి పరిస్థితి లేదు. సహజంగా ఓట్లు రిగ్గింగ్లు జరుగుతాయి, లేదా ఒకళ్ళ ఓటు ఒకళ్ళు వేయడమో లేకపోతే బలవంతంగా వేసుకోవడమో జరుగుతాయి. దానికి సంబంధించి ఈ రోజు ప్రజానికం అందరూ కూడా రిటాలియేషన్ మోడ్ లోనే ఉన్నారు. కానీ గంపగుత్తుగా ఓట్లు కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి ఇంకా పులివెందుల్లో మాత్రమే ఉందా, రాష్ట్రంలో మరొక చోట ఎక్కడ ఉందో కూడా ఈ రోజు కూడా ఎటువంటి ఒక్క రోజు కూడా ఒక్క సమస్యను కూడా ఇలా జరిగింది అని చెప్పేసి ఎత్తి చూపినటువంటి చరిత్ర జనసేన పార్టీకి లేదు ఎలక్షన్ లో. మరి ఈ రోజు ప్రత్యక్షంగా జనసేన పార్టీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఈ రకంగా ఓట్ల దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి అని చాలా కొత్త గళం ఎత్తుకుంటున్నారు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే జిల్లా పరిషత్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కాబట్టి ఈ స్థాయిలో ఉంది. కానీ మరి పక్కనే ఇంకొక ఎలక్షన్ జరిగింది కదా మొన్న, వైజాగ్ సంబంధించినటువంటి, అక్కడ కూటమి ప్రభుత్వం ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ దాని గురించి ఎవరో చర్చించినటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ. సార్, అక్కడ ఎవరో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎందుకని పట్టించుకోలేదు? కూటమి ప్రభుత్వం అక్కడ ఓడిపోయిన మాట వాస్తవం కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు. ఇక్కడ వైనాడు కుప్పం అన్నప్పుడే ఇక్కడ వైనాడు పులివెందుల అనేటువంటి ఒక స్లోగన్ ని బలంగా వినిపించడానికి, వాస్తవంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ ఎన్నిక ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి క్రమం ఏంటంటే, ఆల్రెడీ ఉన్నటువంటి సభ్యుడు చనిపోతే బై ఎలక్షన్ వచ్చినటువంటి ఒక పరిస్థితి. తరతరాలుగా వచ్చేటువంటి సాంప్రదాయం ఏంటంటే రాజకీయాల్లో బై ఎలక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూర్చొని చర్చించుకుని వాళ్ళ కుటుంబానికి ప్రాతినిధ్యం వహించే ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అయితే గత కొంతకాలంగా దీన్ని అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు జరుగుతుంది అని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఓకే, దీని ద్వారా ఒక రెఫరెండం రాష్ట్రం యొక్క వైపు మొత్తం కూటమి వైపు ఉందని చెప్పుకోవడానికి కూటమి లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోవడం ప్రశాంతంగా జరిగే పరిస్థితి ఉందా, రక్తపాతాలకు దారి తీస్తుందా? ఎప్పుడైతే పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చి ఒక వ్యక్తి ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డారో, ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఏంటో చూసిన తర్వాత ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఎవరూ అనుకోవట్లేదు. అసలు ప్రశాంతత అనే దానికి అక్కడ అవకాశమే లేదు. ఓకే, ఎందుకంటే అక్కడ 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. ఓకే రైట్. ఓకే మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఎస్సీలు బీసీలకి ప్రాతినిధ్యం లేదని చెప్పేసి అని గొల్లుమని ఏడుస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్సీ మీద ప్రత్యక్షంగా 20 స్కార్పియోలు వేసుకొని వచ్చి దాడి చేసినటువంటి ఒక వైను మనం అందరం కూడా చూసాం కదా. మరి దీని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మరి ఆ రోజు ఏ పత్యాపారం చేస్తానికి వెళ్ళారో ఈ రోజు వరకు చెప్పట్లేదు ప్రభుత్వం. ఆ రోజు సాక్షాత్తు పోలీసు వారు బయటకు వచ్చి మీరు వచ్చిన పని చూసుకోకుండా పక్క పల్లెటూరుకి వెళ్ళి పత్యాపారం చేస్తే ఇలాగే జరుగుద్ది అని చెప్పేసి అని అన్నారు.
మరి ఆ పత్యాపారానికి సంబంధించి ఏంటి అనేది ఈ రోజు వరకు క్లారిటీ లేదు. ఇంకా మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ప్రశాంతత అనే దానికి ఈ రోజు పులివెందుల్లో ఒక క్వశ్చన్ మార్కే పెట్టుకోవాల్సిన పరిస్థితి. Okay. ఎలక్షన్ అయ్యే వరకు ఈ రావణ కాష్టం లాగా ఇది రగులుతానే ఉంటది, అది ధన మాన ప్రాణాలను దోచుకుంటానే ఉంటది అని చెప్పేసి మనందరం కూడా విశ్లేషించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఈ రోజు. ఓకే వంశీ ఒకటి ఒక్క నిమిషం ఇస్తానండి.